ప్రభునామనకు ఘనత కలుగునుగాక. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమైనట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమైన ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయారు కుమారుడైనటువంటి బిలాముకు కలిగినటువంటి దేవోక్తి మనం ఇక్కడ గమనించుకున్నాం. అతడు కళ్ళను తెరిచిన వానికి కలిగిన దేవోక్తి అని మనం చూస్తున్నాం. అంటే ఎన్నో సంవత్సరాల కిందట యేసుప్రభు ఈ లోకంలో జన్మించగా ఎన్నో సంవత్సరాల కిందటనే మరి ప్రవక్త అయినటువంటి బిలాము యేసుప్రభు జననాన్ని గురించి, యేసుప్రభు జనాన్ని చూపించిన మార్గదర్శకంగా చూపించినటువంటి నక్షత్రాన్ని గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రాన్ని గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు భవనానికి వచ్చి విచారణ చేస్తున్నారు. మరి తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజించడానికి వచ్చాము, మరి ఇశ్రాయేల్లో యూదులకు రాజుగా అయిన వాడు పుట్టి ఉన్నాడని మేము విన్నాము అని చెప్పి హేరోదు రాజును అడుగుతున్నాడు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. మరి రాజు ప్రధాన యాజకులను ప్రజలను సమకూర్చుకొని వారిని అడుగుతున్నాడు. మరి యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు వారు మరి గ్రంథాలన్నిటిని తిరగేసుకొని వారు చెప్తున్నారు. అందుకు వారు యూదా బెత్లెహేంలోనే. ఏలి అనగా యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల ఏమాత్రము అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడి ఉన్నదని వారు రాజుకు తెలియపరుచినట్టుగా మనం చూస్తున్నాం. మరి వారు బెత్లెహేముకు ప్రయాణం అయిపోతున్నటువంటి సమయంలో మరలా తిరిగి ఆ నక్షత్రం వారికి కనిపించింది. శిశువు ఉన్న చోటకి వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం అక్కడ ఆగింది. వారు శిశువును చూసి నమస్కరించి తిరిగి వెళ్ళిపోవచ్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా మరి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంది. మన జీవితంలో ఏ సమయంలోనైనా దేవుడిని ఎరిగేదానికి ఒక సమయం మనకి ఇస్తున్నాడు, ఏదో ఒక సందర్భం మనకి ఇస్తున్నాడు. కానీ ఆ సందర్భాన్ని మనము సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదుకు చిగురై ఉన్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సంధానమును ప్రకాశమానమైన వేకు చుక్క అయి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే వేకు చుక్క అయి ఉన్నాడు అన్నట్టుగా తెలియపరుస్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యములో అయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రములే నిరంతరం ప్రకాశించెదరు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. మనం కూడా ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ యేసుప్రభుని అంగీకరించి అనేకులను నీతి మార్గంలోనికి నడిపించడానికి మనం వాడబడతామో అప్పుడు మనం కూడా ఆకాశంలోని నక్షత్రం వల్లే జ్యోతి వల్లే వెలిగేదానికి దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు. కానీ ఎంతోమంది మర్మం ఎరిగి వాళ్ళే దేవునిలో జీవించలేకపోవటగాక ఇతరులను కూడా చేయలేకపోతున్నారు. మనకిచ్చిన రక్షణను ఇతరులకు తెలియపరచాలి, ఇతరులను దేవుని వైపు నడిపించాలి. ఆ జీవ మార్గములో లేదా నీతి మార్గములో ఎప్పుడైతే మనం నడిపిస్తామో మన పట్ల దేవుని కృప మనం కూడా ఆకాశంలోని నక్షత్రములే వెలిగేదానికి దేవుడు సహాయం చేస్తున్నాడని మరి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఒక వెలిగే సాధనముగా దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆకాశంలోని నక్షత్రములే అనేకులకు వెలిగించేవారుగాను అనేకులను వెలిగించేవారుగాను మన ఆత్మీయ జీవితాలు ఉండునట్లుగా ఆనాడు మరి బిలాము చూసినటువంటి నక్షత్రం యేసుప్రభుకు ఒక సాదృశ్యంగా, యేసుప్రభు జననాన్ని కూర్చున్నటువంటి ఒక ప్రవచనంగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈనాడు కూడా క్రిస్మస్ మరి ఫంక్షన్లో నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. నక్షత్రం గురించి ఒక ప్రసంగము, చెట్టును గురించి ఒక ప్రసంగం అందరూ చేస్తూ ఉంటారు. మన ప్రసంగాలు చేస్తే కాదు, మన ఆత్మీయ జీవితం అలా నడిపించబడుతుందా లేదా అనేది కూడా మనము ఆలోచన చేసుకొని ప్రభువుకు పనికి వచ్చే పాత్రలుగా మనం కూడా ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మీకు వందనాలు నాయన. మేము నీతి మార్గంలో నడుచుకొనుచు అనేకులను నీ నీతి మార్గంలో నడిపిస్తూ ఆకాశ మండలంలోని వెలుగుచున్నటువంటి నక్షత్రములే ఉండినట్టుగా
మమ్మల్ని కూడా సిద్ధపరచమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.